మీరు ఒక గొప్ప ఆలోచనతో మాల మాదిగ ఉపకులాల ఐక్య వేదికను ఏర్పాటు చేశారు. Yes. మరి వాళ్ళు ఐక్యమైతే అంటారా? మాలలు మాదిగలు ఐక్యతగా ఉన్నప్పుడే రాజకీయ అధికారానికి కానీ ప్రభుత్వం కేటాయించిన ఫండ్స్ ను ప్రజలందరికీ అందేటట్టుగా పోరాటం చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ 30 ఏళ్ళు విడిపోయి ఉండడం ద్వారా ప్రభుత్వాలు కుట్రలు చేసి అగ్రవర్ణ ప్రభుత్వాలు మాల మాదిగలకు ఎలాంటి న్యాయం జరగకుండా వాళ్ళకి కేటాయించిన డబ్బును అంతా వాళ్ళే దూసేసడం జరిగింది, ఇతర డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది. ఈ మధ్యలో మన టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 30% కమిషన్ 20% కమిషన్ గొడవ వస్తుంది. ఈ సొమ్మంతా పర్సంటేజ్ల కోసానికే తీసుకున్నారు తప్ప ఈ మాల మాదిగలకు అందడానికి కోసానికి వాళ్ళ అభివృద్ధి కోసానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడడం లేదు. మరి అవన్నీ రావాలి, షెడ్యూల్ కాస్టులు రాజకీయంగా ఎదగాలి, ఉద్యోగ పరంగా ఎదగాలి, సామాజిక పరంగా ఎదగాలి, అంటరానితనం నిర్మూలించాలి అని అంటే మాల మాదిగ ఉపకులాలు అన్ని కలిసి ఉండి ఒక తాటిపై ఉంటే అది సక్సెస్ ఉంటుంది. రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని కనుసరాంలాగా రాజ్యాధికారాన్ని కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐక్యత అనేది ముఖ్యము. ఐక్యత అనేది శక్తిని ఇస్తుంది. శక్తి ఏమైతుంది అంటే ప్రభుత్వాన్ని తలవంచడానికి కోసం పనికొస్తుంది. కాబట్టి మాలా మాది ఉపకులాలు ఐక్యతగా ఉండవలసిన అవసరము చాలా ఉంది. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుంది, చైతన్యానికి ఉపయోగపడుతుంది.